కులం జెడ్డ సుఖం దక్కలేదన్నట్టే అవుతున్నదట బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జంపింగ్ జపాంగు ఎమ్మెల్యేలకు ఓ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరుడు ఫిరాయింపుల కిందికే వస్తది కాబట్టి కప్పల తీరుగా అటు ఇటు దునికేటోళ్లను 3 నెలల కట్టడి చేయాలి 3 నెలల కంటే ఎక్కువ గడువు కావాలని ఎమ్మెల్యేలంటే స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవాలని చెప్పింది అంటే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది ఏమంట సుప్రీంకోర్టు నోట్ల నుంచి ఈ మాట వచ్చిందో కాంగ్రెస్ పార్టీల షరీకైన ఎమ్మెల్యేలకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయట సల్ల చెమటలు పుట్టి సలిజరం వచ్చిందట రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రేవు తక్కువ నిర్ణయం తీసుకొని ఇప్పుడు 2 తీర్ల చెడిపోయినట్టు అవుతున్నదని ఏడ్చే కథ అవుతున్నదట బీఆర్ఎస్ పార్టీలనే ఉంటే ఇప్పుడు పబ్లిక్ లా మంచి పత్యారా ఉండేది వచ్చే ఎన్నికల్లా ఫుల్ మెజార్టీతోని గెలిచేటోళ్లు కానీ ఇప్పుడు స్పీకర్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేస్తే ఉన్న పదవి పోతది ఇప్పటిదాకా ఉన్న ఇజ్జతు పోతది రంగి జడే మంగి జడే అన్నట్టయితదట అందుకే 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు నెత్తి పట్టుకున్నారట ఎప్పుడు పదవి తుటుక్కుమని ఊసిపోతుందో అని టెన్షన్ పడుకుంటా బీపీ గోళీలు మింగుకుంటా సతమతం అవుతున్నారట 3 నెలల తర్వాత 10 ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరుగుడు ఖాయమన్నట్టే ఎదురు చూస్తున్నారట ఓటర్లు ఈసొంటి ఛాన్స్ ఎప్పుడొస్తే అప్పుడు ఈడ్చి దన్నుదామని తయారున్నారట మరి ఏం జరుగుతుందో చూడాలే।